సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడం గారితో మాట్లాడదాం. మాధవిరెడ్డి గారు నమస్తే మేడం. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సో మాధవిరెడ్డి గారు, చూస్తున్నాం కదా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా అనిశ్చితి, యుద్ధాలు, యుద్ధ భయాలు, ఆందోళనలు. ఏ ఒక్కరిలో చూసినా కూడా ఆందోళనలు, భయం వెంటాడుతున్నది. ఎవరు కూడా ఎక్కడా కూడా ఎవరు ప్రశాంతంగా లేరు, సంతోషంగా లేరు. ప్రతి ఒక్కరిని ఏదో ఒక భయం, ఆందోళన వెంటాడుతూనే ఉంది. సో ఏంటి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మరి మన పర్సనల్ ఫైనాన్స్ అనేది ఎలా మేనేజ్ చేసుకోవాలి? పెట్టుబడులు ఇప్పుడు అంటే ఇది ఇన్వెస్ట్ చేయడానికి సరైన సమయం అంటారా, లేదంటే ఇప్పటి వరకు పెట్టిన డబ్బుని వెనక్కి తీసేసుకొని విత్డ్రా చేసేసుకొని తీసుకెళ్ళి ఏదైనా సేవింగ్స్ లో పెట్టుకుని వాటిని వాడుకోవడం మంచిది అంటారా? ఎందుకంటే సిచ్యువేషన్స్ ఏమి అర్థం కావట్లేదు మాధవిరెడ్డి గారు. ఒక వారం 10 రోజుల నుంచి అయితే మాత్రం ప్రతి ఒక్కరు భయంతోనే బ్రతుకుతున్నారు. ఎవరు కూడా సంతోషంగా లేరు. కాబట్టి పర్సనల్ ఫైనాన్సెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలి? సో ఎప్పటి నుంచో మనం చెప్తున్నాం అండి, అన్సర్టనిటీస్ కి ముందు ఫస్ట్ స్టెప్పే అన్సర్టనిటీస్ ని మనం హ్యాండిల్ చేసేటట్టుగా మన పర్సనల్ ఫైనాన్సెస్ ఫస్ట్ స్టెప్పే అది. అంటే ఎలా అయినా అంటే ఇప్పుడు చాలా మనం డిస్ట్రప్షన్స్ చూస్తూ ఉన్నాము. కొన్ని కంపెనీస్ లో జాబ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలానే బిజినెస్లు కూడా కొన్ని రన్ అవుతున్నాయి, కొన్ని రన్ అవ్వట్లేదు. సో మీకు ఈ రోజు జాబ్ ఉంటుంది అంటే మీకు శాలరీ వస్తుందా లేదా ఈ మంత్ ఎండ్ కూడా, అంటే అలాంటి సిచ్యువేషన్స్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి. దానికి నేను ఎప్పుడు కూడా ఇలాంటి కంటింజెన్సీ అనేది మనం ఎప్పుడు కూడా ప్లాన్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. చెప్పలేం కదండి ఎప్పుడు వార్ ఇంపాక్ట్ ఏ ఇండస్ట్రీ మీద, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీద, లేకపోతే ఏ సెక్టార్ మీద అది ఎంతవరకు ప్రభావం చూపుతుందో చెప్పలేం. కాబట్టి సో అందరూ కూడా ఒక కంటింజెన్సీ ప్లాన్ అనేది మనం ఒక 6 months మీది ఏదైతే ఎక్స్పెండిచర్ ఉంటుందో దాన్ని అయితే ఇప్పటికైనా మీరు రెడీగా పెట్టుకుంటే మంచిదండి ఇలాంటి సమయంలో. ఇంకొకటి ఏంటంటే మనకి ఎప్పుడు చెప్పుకున్నట్టుగా మనకి హెల్త్ ఇన్సూరెన్స్, ఎందుకంటే ఆర్గనైజేషన్ లోనే మనం వర్క్ చేయలేనప్పుడు ఆర్గనైజేషన్ కవర్ ఎక్కడ ఉంటుంది? ఆర్గనైజేషనే మనం ఉంటామో లేదో తెలియనప్పుడు ఇంకా ఆర్గనైజేషన్ కవర్ గురించి మీరు అందరూ కూడా అక్కడ ఉంది అని చెప్పి ప్రశాంతంగా కూర్చోకండి. ఎస్పెషల్లీ ఇలాంటి టైంలో ఇలాంటి అన్సర్టనిటీస్, అంటే ఇప్పుడు వార్ స్టార్ట్ అయిందండి, ఇది ఎంతవరకు వెళ్తుంది, ఇది ఇంపాక్ట్ అసలు స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆయన ఏమన్నారు 2-3 రోజుల్లో అయిపోద్ది అన్నారు, లేకపోతే 2 weeks లో అయిపోతుందని. ఇంకా రకరకాలుగా పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, చాలా చిన్న విషయం అన్నట్టుగా మొదలైందండి వార్ అనేది. బట్ ఇట్ హ్యాస్ టేకెన్, అంటే వెనిజులాలో ఆయన తీసుకొచ్చేసినంతగా ఫాస్ట్ గా అయిపోతుందేమో అనుకున్నారు ఇరాన్ తో. బట్ ఇరాన్ ద వే ఇట్ హ్యాస్ రిటాలియేట్, ఆయన్ని కాకుండా అసలు వాళ్ళు మొత్తం మార్చేశారు. అంటే మొత్తం అంటే యుద్ధ దాని అంటే స్ట్రాటజీనే మార్చేసి అసలు ఎక్కడైతే ఆయిల్ ఉంటుందో అక్కడ వాళ్ళు డిస్ట్రప్షన్స్ చెయ్యడము, ఆ విధంగా అమెరికా మీద ఒత్తిడి తీసుకునేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేశారు. అది కూడా ఆయన అంతలాగా ఊహించలేదు. ఇదంతా కూడా ఊహించినట్టుగా మనకు అన్ని కూడా ఆయిల్ డిస్టర్బ్స్ అవ్వడము, తర్వాత గ్యాస్ అంతా కూడా డిస్టర్బ్ అవ్వడము, అన్ని సప్లై చైన్ అంతా ఆ వరల్డ్ లోనే మొత్తం సప్లై చైన్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. ఇదేదో వరల్డ్ వారికి తక్కువగా లాగా లేకుండా ఉంది, అసలు మొత్తం వరల్డ్ అంతా కూడా ఇంపాక్ట్ అయింది. ఏదో ఒక రకంగా సప్లై చైన్ ఉండదు. ఇలాంటి టైంలో మనము చాలా మంది ఏమనుకుంటున్నారు, మార్కెట్స్ చాలా వరకు కరెక్ట్ అయ్యి దాదాపుగా 10% వరకు నిఫ్టీ కరెక్ట్ అయింది. చాలా మంది అడుగుతున్నారు, మేడం కొంచెం యాడ్ చేయొచ్చా, ఇలాంటి టైంలో కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అంటే, ముందు మేము చెప్పేది ఏంటంటే, ముందు మనం చెప్పినట్టుగా ఈ కంటింజెన్సీ ప్లాన్, ఆ తర్వాత మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కానీ కరెక్ట్ గా ఉంటే డెఫినెట్లీ అండి ఎవరి దగ్గరైనా కొంచెం లంసం ఉన్నట్లయితే దేర్ ఆర్ 2 ways. అంటే ఎందుకు ఇప్పుడు ఈ టైంలో మనము ఇన్వెస్ట్ చేసుకోవాలి అనడానికి మన దగ్గర 3 points ఉన్నాయండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద కంపెనీలే మనం అంటే బ్లూ చిప్ కంపెనీసే దాదాపుగా చాలా వరకు కరెక్ట్ అయ్యాయి, కానీ వాటి ఎర్నింగ్స్ అనేవి బాగా ఉన్నాయి. సో ఈపీఎస్ బాగుంది, కానీ వాటి వాల్యుయేషన్స్ పిఈ అనేది కొంచెం తగ్గింది. సో ఈ టైంలో ఏమైనా కొంచెం యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి పెద్ద కంపెనీలో లైక్ రిలయన్స్, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో మనం ఏదైనా ఆపర్చునిటీ ఉంటే మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ వార్ అంతా ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మళ్ళీ మార్కెట్స్ కొంచెం రీబౌండ్ అయ్యే ఛాన్సెస్ అనేవి మనకు కనిపిస్తుంటాయి. బట్ ఎంత టైం పడుతుందో తెలియదండి. సో అలాంటప్పుడు కూడా మనం ఏమైనా, బట్ ఏంటంటే ఈ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎవరైనా సరే ఒక 3 నుంచి 5 years మినిమం మేము ఉండగలము అన్న వాళ్ళే రండి. కానీ ఇక్కడ చాలా మిస్టేక్స్ జరిగేది ఏంటంటే, ఏం చేస్తారంటే ఒక లోన్స్ తీసుకొని వచ్చి, పర్సనల్ లోన్ తీసుకొని వచ్చి, లేకపోతే గోల్డ్ మీద లోన్ తీసుకొచ్చి, అసలు మ్యూచువల్ ఫండ్స్ మీదే లోన్ తీసుకొని వచ్చి మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ కొనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి మిస్టేక్స్ అయితే మీరు చేయకండి. లోన్లు తీసుకొచ్చి పర్సనల్ లోన్స్, ఎందుకంటే ప్రతి దాని మీద మీకు
ఇంట్రెస్ట్ బట్టి 10% నుంచి 12% వరకు మీకు ఇంట్రెస్ట్లు ఉంటాయి. బట్ ఇక్కడ ఈ పరిస్థితుల్లో అంత రిటర్న్స్ వచ్చేటట్టుగా మనకు కనిపించట్లేదు. సో ఎవ్వరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. మీ దగ్గర లివరేజ్ తీసుకొని అప్పులు తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్లు అయితే చేయకండి. గోల్డ్ పడింది కొందాము, సిల్వర్ పడింది కొందాము, లేకపోతే స్టాక్ మార్కెట్ పడింది కొందాము, మనం అప్పులు తెచ్చుకుందాము, అక్కడ 8% ఇక్కడ ఏదో 15% వచ్చేస్తాయని ముందుగానే ఊహించి ఈ 4-5% మనము గెయిన్స్ తీసుకొద్దాము అని ఇలాంటి ఉద్దేశం అయితే మాత్రం మీరు పెట్టుకోకండి. ఎందుకంటే ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది, దానికి ఎంత టైం పడుతుంది అనేది మనం ఇప్పుడే ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో చెప్పలేము. సో అప్పులు తెచ్చి అయితే పెట్టకండి. బట్ మీ దగ్గర ఏదైనా సర్ప్లస్ అమౌంట్ ఉంటే మాత్రం ముందు మీరు ఒక లిక్విడిటీని మెయింటైన్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకా ఏమైనా సర్ప్లస్ అమౌంట్ ఉంటే దెన్ యూ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ దట్. తర్వాత ఏంటంటే మార్కెట్ ఒక 2 years నుంచి పెర్ఫార్మెన్స్ లేదు. మార్కెట్ లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 1.5 year అంటే 18 months నుంచి అసలు మార్కెట్స్ అక్కడే ఉన్నాయి 2 years నుంచి. సో ఒక్కసారిగా మార్కెట్ లో కొంచెం రీబౌండ్ అయ్యే ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఇదంతా అంటే ఎలా చెప్తున్నాం అంటే హిస్టరీ చెప్తుందండి. హిస్టరీ ఎప్పుడు ఏం చెప్తుందంటే ఎన్నిసార్లు వార్ జరిగినా విత్ ఇన్ 1 year లో మళ్ళీ కూడా మార్కెట్స్ రీబౌండ్ అవుతాయని చెప్పి హిస్టరీ చెప్తుంది. అలానే ఎప్పుడైతే ఒక 2-3 years స్టాక్ మార్కెట్ లో రిటర్న్స్ లేవో నెక్స్ట్ ఇయర్స్ కొంచెం రిటర్న్స్ అనేవి కొంచెం మార్కెట్స్ అనేవి రీబౌండ్ అవ్వచ్చు అనే విధంగా మనకి ఈ హిస్టరీ చెప్తుంది. కాబట్టి ఎవరైనా సర్ప్లస్ అమౌంట్ ఉంది అనుకుంటే, బట్ అగైన్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలా, స్టాక్స్ లో పెట్టాలా, డైరెక్ట్ గా పిఎంఎస్ లో పెట్టాలా, ఇప్పుడు SIF ఉంది, ఈ తర్వాత గోల్డ్ ETFs ఉన్నాయి, చాలా బాండ్స్ కూడా ఉన్నాయి. సో ఎక్కడ పెట్టాలి అనేది మళ్ళీ చాలా బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. సో దీనికి ఏంటంటే మళ్ళీ మీరు ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అండి మీరు పోర్ట్ఫోలియోనే మేనేజ్, ఎందుకంటే ఈ మధ్య రీసెంట్ గా ఒక క్లయింట్ ఫోన్ చేశారండి, వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళకు ఒక 70 lakhs వరకు వాళ్ళే మేనేజ్ చేసేసుకుంటున్నారు. 70 lakhs వాళ్ళ డిమాట్ అకౌంట్ లోనే ఇన్వెస్ట్ చేసుకొని మేనేజ్ చేస్తున్నారు. బట్ వాళ్ళకున్న ఈ వర్క్ ప్రెషర్, ఇప్పుడు సిచ్యువేషన్స్ చూసారు కదండి ఎట్లా ఉందో. ఎవరు బిజినెస్లు కరెక్ట్ గా లేవు, ఎవరి జాబ్స్ పర్ఫెక్ట్ గా లేవు, అందరూ ఒక టెన్షన్ లో ఉన్నారు. ఈ టైంలో ఈ వాలటిలిటీలో ఈ డిమాట్ అకౌంట్ లో ఉన్న స్టాక్స్ చూసుకోవడం అంత ఈజీ అండి. ప్రతిరోజు స్టాక్ మార్కెట్ లో చాలా వాలటిలిటీ వస్తుంది. ఒక రోజు పడుతుంది, ఒక రోజు పెరుగుతుంది, ఒక స్టాక్ ఒక సెక్టార్ పెరుగుతుంది, ఒక సెక్టార్ తగ్గుతుంది. సో ఇంతలాగా వాళ్లే ఫోన్ చేసి అంటున్నారు, మేడం మా వల్ల కాదండి, ఇంకా మేమైతే మెయింటైన్ చేయలేకపోతున్నాం, మానిటర్ చేసుకోలేకపోతున్నాము, మా ఆఫీస్ లో ఉండే వర్క్ అనేది అంత టెన్షన్స్ అయ్యి మా పోర్ట్ఫోలియోలో రోజు ఏ స్టాక్ పడుతుందో ఏ స్టాక్ ఎందుకంటే పోర్ట్ఫోలియో ఎప్పుడైతే మీకు 20-30 lakhs అయిపోయిందో, లేకపోతే 50 lakhs అయిందో, ప్రతి చిన్న మిస్టేక్ మీకు లక్షల్లో కనిపిస్తుంది లాస్ అనేది. సో ఒక 5 lakhs వరకు మీరు ఇన్వెస్ట్ చేసుకొని మీరు మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే పోర్ట్ఫోలియోస్ 50 lakhs 60 lakhs అయిపోతాయి, ఇక అక్కడి నుంచి చాలా కన్ఫ్యూజ్ అయిపోతారండి, చాలా భయపడతారు. ప్రతి చిన్న ఇంపాక్ట్ కూడా మీకు లక్షల్లో లాస్ ని తీసుకొస్తుంది కరెక్ట్ టైంలో మనం డెసిషన్స్ తీసుకోపోతే. సో వీళ్ళందరికీ మేము ఇచ్చే సలహా ఏంటంటే మీరు మీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఆల్రెడీ చాలా ప్రెజర్స్ ఉన్నాయి, అది బిజినెస్ పరంగా కానీ అఫీషియల్ పర్పస్ గా కానీ మీకు చాలా బిజీ స్కెడ్యూల్స్ ఉంటాయి. సో బెటర్ యూ గో విత్ ఐదర్ ఎవరినైనా ఎక్స్పర్ట్స్ ద్వారా వెళ్ళండి, లేదు పిఎంఎస్లు ఉన్నాయి, SIFs ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, బాండ్స్ ఉన్నాయి, మార్కెట్ లో మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయండి. వాటి ద్వారా మీరు మీ పోర్ట్ఫోలియోని ఒక ప్రొఫెషనల్స్ చేత, ఒక ఎక్స్పర్ట్ అంటే ఇంకా అదే పని మీద ఉంటారు కదండి వాళ్ళైతే సో ఎవ్రీ డే మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న ఫండ్ మేనేజర్లు కానీ, పిఎంఎస్ లో కానీ వీళ్ళందరూ కూడా అదే పనిలో ఉంటారు. కాబట్టి యూ కెన్ గివ్ ఇట్ ఓవర్ దీస్ కైండ్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ టు సంబడి టు హ్యాండిల్. మీరైతే ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆ టెన్షన్ ని, ఆ ప్రెషర్ ని, మీరైతే ఆ స్ట్రెస్ ని అయితే తీసుకోవద్దని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం అండి. సో మాధవి రెడ్డి గారు, మరి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మరి అంటే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మనం వాట్ టు బై, వాట్ నాట్ టు బై అంటే ఏం చెప్తారు? సో ఇక్కడ మళ్ళీ మనకి కొంతమంది ఉంటారండి, అంటే చెప్పాం కదా, మనం డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు అయితే మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్ళిపోతే ఈజీగా వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అరైజ్ అవుతుంది, మేడం మ్యూచువల్ ఫండ్స్ లో ఏ స్కీమ్స్? ఇప్పుడు ఎక్కువగా మల్టీ క్యాప్స్ కి కానీ, ఫ్లెక్సీ క్యాప్స్ కానీ, మల్టీ అసెట్ ఫండ్స్, తర్వాత లార్జ్ క్యాప్ ఫండ్స్, వీటి మీదే కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది బాగా పెరిగిందండి. బట్ అగైన్ దట్ విల్ బి చేంజింగ్ ఫ్రమ్ క్లయింట్ టు క్లయింట్, చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీకు తగ్గట్టుగా ఆ పోర్ట్ఫోలియోని మనము డిజైన్ చేసుకోవాలి. స్కీమ్ ని సెలెక్ట్ చేసుకోవడం దగ్గర నుంచి ఏఎంసీని సెలెక్ట్ చేసుకునే వరకు చాలా జాగ్రత్తలు వహించాలి. అలానే మనకి SIF అనేది కొత్తగా వచ్చిందండి. SIF లో ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, ట్రేడింగ్లు చేయలేకపోతున్నాము అంటే ఈ టైంలో ఎట్లా ఉంటుందంటే స్టాక్ మార్కెట్ పడిగినా ఈ షార్ట్ సెల్ చేసి కొంచెం గెయిన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు. మీరు డైరెక్ట్ గా చేయక్కర్లేదండి, దానికి SIF అనే ప్రోడక్ట్ కూడా వచ్చింది. సో దాంట్లో మనకి ఏంటంటే 25% వాళ్ళు ఏంటంటే వాళ్ళు అన్హెడ్జ్డ్ పొజిషన్స్ తీసుకుంటారు. సో ఈ అన్హెడ్జ్డ్ పొజిషన్స్ వల్ల మార్కెట్ పడిపోతున్నా కొంచెం రిటర్న్స్ తెచ్చుకునే
ఆ పర్టికులర్ స్ట్రాటజీస్ చేసే ఫండ్ మేనేజర్స్ ఉన్నారు. సో మనం అలా ఎవరైనా ట్రేడింగ్ లోకి వెళ్ళాలి అంటే మీరు డైరెక్ట్ గా వెళ్ళకండి, దానికి SIF ప్రోడక్ట్స్ ఉంటాయి. సో అలా వాళ్ళు SIF ప్రోడక్ట్స్ లోకి వెళ్ళొచ్చు. అలానే మనకి వద్దు మేడం మాకు అసలు ఈక్విటీ వద్దు, లేకపోతే ఇంత వాల్టిలిటీ వద్దు, ఏమీ వద్దు, బట్ మాకు 9% చాలు అనుకునే వాళ్ళకి బాండ్స్ ఉన్నాయి, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఆర్బిట్రాజ్ ఫండ్స్ ఉన్నాయి, బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మాకు ఇంత వాల్టిలిటీ వద్దు, మాకు 2-3 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఈక్విటీ అసలు వెళ్ళకూడదండి. ఇప్పుడు ఏవైతే మనం చెప్తున్నామో ఈక్విటీ ప్రోడక్ట్స్ అన్ని కూడా మినిమం 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఉన్న వాళ్ళకే, బట్ మాకు 1 ఇయర్ 2 ఇయర్ మేము పార్క్ చేసుకుంటాము అంటే వాళ్ళందరికీ కూడా ఈక్విటీ డెట్ మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయి, బాండ్స్ బాగుంటాయి. అలానే మనకి కొన్ని డైరెక్ట్ మనకి ప్రైమరీలో కూడా మనం బాండ్స్ కొనుక్కోవచ్చు, సెకండరీలో కూడా బాండ్స్ కొనుక్కోవచ్చు. అలానే గోల్డ్ అండ్ సిల్వర్ ETFs లో కూడా హెడ్జింగ్ లాగా కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. సో రైట్ నౌ వీఆర్ గివింగ్ ఆల్ దీస్ ప్రోడక్ట్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ అనేవి లాంగ్ టర్మ్ 3 and above ఇయర్స్, 5 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి వెళ్తే 1 to 2 ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే మనము డెట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ బాండ్స్ చెప్పొచ్చు. బట్ ఓవరాల్ గా ప్రతి ఒక్కరు ఒక 20% గోల్డ్ అండ్ సిల్వర్ కి హెడ్జ్ చేసుకుంటూ వాళ్ళ పోర్ట్ఫోలియోని అసెట్ అలొకేషన్ మీద ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. మేడం ఇవన్నీ వద్దు, సో బెటర్ సమ్వన్ హ్యాస్ టు హ్యాండిల్, ఇవన్నీ వాళ్ళకే ఇచ్చేస్తాము, సో వాళ్ళే ఎక్స్పర్ట్స్ చూసుకుంటారు అనుకుంటే ఆ ఆప్షన్ కూడా బెటర్ గానే ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. థ్యాంక్ యూ.